అత్యంత అంగరంగ వైభవంగా సాగే కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. ప్రధాన ఘట్టమైన అలంకరణోత్సవంతో జాతర ఉత్సవాలు స్టార్ట్ అయ్యాయి. 7 రోజుల పాటు స్వామివారి సేవలు, వాహనాల ఊరేగింపులు, ప్రత్యేక పూజలు కొనసాగనున్నాయి. దాదాపు నెల రోజుల పాటు సాగే ఈ జాతర మహోత్సవానికి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. పాలమూరు ప్రాంతంలో కురుమూర్తి జాతరకు ప్రత్యేక స్థానం ఉంది. సాక్షాత్తు తిరుమల శ్రీనివాసుడే కురుమూర్తి కొండల్లో నిలిచారనేది భక్తుల విశ్వాసం. వెంకటేశ్వర స్వామియే కురుమూర్తి స్వామిగా స్వయంభూగా వెలిశాడని చెబుతుంటారు. చరిత్ర పురాణాల ప్రకారం 1265 సంవత్సరం నుంచే ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని చెబుతుంటారు. తెలంగాణలోనే ఎక్కువ రోజులు జరిగే జాతరగా కురుమూర్తి జాతరకు పేరుంది. ఈ జాతరలో భాగంగా స్వామివారికి 7 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల తర్వాత నెల రోజుల పాటు జాతర సాగుతుంది. కురుమూర్తి జాతరతో మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని కురుమూర్తి కొండలు మరోసారి స్వామివారి బ్రహ్మోత్సవాలతో భక్తి పారవస్యంతో నిండిపోయాయి. 30 రోజుల పాటు జరిగే ఈ జాతర మహోత్సవానికి తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి తరలివస్తూ ఉంటారు. కురుమూర్తి స్వామి 7 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల వేడుకలు మొదలయ్యాయి. మొదటి రోజు ప్రధాన ఘట్టమైన అలంకరణోత్సవం మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిలు ప్రారంభించారు. ఇక ముక్కెర వంశపు రాజులు బహూకరించిన స్వర్ణ ఆభరణాలను స్వామివారికి అలంకరించారు. వనపర్తి జిల్లా ఆత్మకూరులోని ఎస్బీఐ బ్యాంకు లాకర్లో భద్రపరిచిన స్వామివారి బంగారు ఆభరణాలను ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు మధ్య ఆత్మకూరు పట్టణానికి చెందిన గాడి వంశస్థులు ఆభరణాలను అమ్మాపురం సంస్థానాధీశులైనటువంటి రాజాశ్రీ రాంభూపాల్ ఇంటికి చేర్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి కాలినడకన వేలాది మంది భక్తుల మధ్య ఊరేగింపుగా కురుమూర్తి గిరులకు తరలించారు. ఈ జాతర మహోత్సవంలో అతి ప్రధానమైనది ఉద్దాల ఉత్సవం. ఇది ప్రతి ఏటా కార్తీక శుద్ధ సప్తమి నాడు అంటే ఈ నెల 28న జరిగే ఉద్దాల ఉత్సవమే అతి కీలకం. ఒక్క మాటలో చెప్పాలంటే ఉద్దాల ఉత్సవం బ్రహ్మోత్సవాల మణిహారంగా చెప్పుకుంటారు. చిన్నవడ్డమాని గ్రామానికి చెందిన మాదిగ పూజారులు తమ సాంప్రదాయాన్ని పాటిస్తూ కార్తీక అమావాస్య నుండి ఉపవాస దీక్షతో స్వామికి పాదుకలను తయారు చేస్తారు. 7 రోజుల పాటు శ్రమించి స్వామివారి పాదుకలను తీర్చిదిద్దుతారు. ఉద్దాలను స్వామివారి మండపంలో అలంకరించి పల్లమరి గ్రామం నుంచి చాటలో మోచేతులపై తీసుకువస్తారు. ఉద్దాలను తీసుకొచ్చే సందర్భంగా అప్పంపల్లి వాగు దగ్గర పూనకాలు, శివశక్తుల పాటలు, ఆటలు అన్నీ కలగలిసి భక్తి పారవస్యాన్ని ముంచుతాయి, పంచుతాయి. ఉద్దాల పాదుకలతో తలపై కొట్టించుకుంటే పాపాలు పోతాయి, పుణ్యం దక్కుతుందని భక్తుల విశ్వాసం. మొత్తం మీద నెల రోజుల పాటు పాలమూరులోని కురుమూర్తి జాతర అంగరంగ వైభవంగా సాగుతుంది. కురుమూర్తి కొండల్లో ప్రతి అడుగులోనూ వస్తున్నావయ్యా కురమయ్యా అంటూ మోగుతున్న గోవింద నామాలతో చిన్న పెద్దల నినాదాలతో భక్తి పారవస్యం వెరజల్లుతుంది.